ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ సినిమాక్స్ థియేటర్లో బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నారనే ఆరోపణలు కలకలం రేపారు. రేపు థియేటర్లో దేవర సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో యాజమాన్యం బ్లాక్లో టికెట్లను అమ్ముతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు తనిఖీలు నిర్వహించారు. అది మీకు డేటా వచ్చింది కదా ముందు దీంట్లో ఆన్లైన్ డేటా చూపిస్తే తర్వాత నేను చెప్తాను. ఆన్లైన్ డేటా ఎంతవరకు అయ్యి ఇప్పుడు ఎన్ని మొత్తం క్లోజ్ అయిపోయింది. అక్కడ ఒకటి ఉంటుంది సార్, ఓపెన్ చేసి ఉంటాడు. ఒకటి అక్కడ ఉందా, సీల్ చేసి వెళ్ళిపోతాం. ఏముంది, 2 నిమిషాలు పడదు. అర్ధరాత్రి షోకు ముందుగానే అధిక రేట్లకు టికెట్లు అమ్మినట్టు తహసీల్దార్ గుర్తించారు. థియేటర్ అనుమతి, అధిక షోలు, టికెట్ల పెంపు అనుమతులను పరిశీలిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో థియేటర్ యాజమాన్యంపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సేఫ్టీ మెజర్స్ అన్ని ఫైర్ ఎక్స్టెన్షన్. పూర్తిరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏమన్నా అంటే బ్లాక్లో అమ్ముతున్నట్టుగా ఏమన్నా తెలిసిందా? అసలు తెలిసే అవకాశం ఉందా? అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా కూడా దేవరాజ్యం అయితే బ్రహ్మాండంగా రిలీజ్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో రెండింటిలో కూడా టికెట్లు పెంపు చేసుకోవడానికి జీవో అయితే విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే ఇటు థియేటర్కి సంబంధించి కానీ బయట వాళ్ళు కానీ కొంతమంది ఆ రేట్ల కంటే అధికంగా ఎక్కువగా బ్లాక్ లో అమ్ముతున్న ఇటు సమాచారం కూడా ఇటు అధికారులు కూడా అందినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగా ఈ మైలవరం నియోజకవర్గంలో ఎంఆర్ఓ తనిఖీలు అయితే చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అధికంగా అంటే 800కు పైగానే టికెట్ కాస్ట్ అనేది అమ్ముతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఉదయం అంటే అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత టికెట్ షోలు అనేది వేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఒక హాల్లో అయితే ఒక హాలు కమ్ రెస్టారెంట్ కలిపి ఉన్న క్రమం కూడా కనిపించింది. హాల్ ఎంట్రన్స్ లోనే ఇటు గ్యాస్ బండ్లు కూడా ఉన్నట్టుగా, అవి నాన్ కమర్షియల్ గా ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇటు టికెట్ల రేట్లు సంబంధించిన అంశంలో కూడా అటు థియేటర్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో యాజమాన్యం వాళ్ళని కూడా సీజ్ చేసి కొంత ఫైన్ అయితే వేసినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇటు గ్యాస్ బండ్లకు సంబంధించి వాళ్ళకు కూడా హోటల్ రెస్టారెంట్లకు సంబంధించి కూడా ఆ బండ్ల మొత్తాన్ని సీజ్ వాళ్ళకు కూడా పరిస్థితి కూడా తెలుస్తా ఉంది. ఇట్లాగా ఆ మైలవరం నియోజకవర్గంలో అయితే సమాచారం మేరకు అక్కడ ఉన్న అధికారులు అయితే తనిఖీలు అయితే చేయడం జరిగింది. కొన్ని జిల్లా విజయవాడ కానీ మెయిన్ నగరాల్లో కూడా ఇలాంటి భాగవతాలు కూడా వెలుగులోకి వచ్చిన క్రమం కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ టికెట్ ఒక్కోటి స్టార్టింగ్ లోనే ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళు ముందుగానే చూడాలనే ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు కూడా ఇటు అది ఎవరైతే ఉన్నారో టికెట్ ఇటు థియేటర్ యాజమానులు కానీ ఆ బయట కొంతమంది అక్రమార్కులు కానీ ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడక్కడ అధికారులు అయితే చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాత్రి 1 గంట నుంచే షోలు వేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే కొంతమంది అధికారులకు అందుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. లేదా ప్రీమియర్ షోలకు రాత్రి వేసే షోస్ పర్మిషన్ లేదా? ప్రధానంగా చూసుకుంటే 5 షోలకు మాత్రమే పర్మిషన్ అనేది ఉంటుంది. ఏదైతే ఉదయం 11 గంటలకి, అలాగే ఏదైతే మధ్యాహ్నం 2:30 తర్వాత 6 గంటలకి, అలాగే రాత్రి 9 గంటలకి ఈ 4 షోలు కంటిన్యూగా ఉంటాయి. దాంతో పాటు అదనంగా ఉదయం పూట మరొక షో వేసుకునేందుకు కూడా అనుమతి ప్రభుత్వం కల్పించడం జరిగింది. దాంతో పాటు అంటే అదనంగా ఆ 5 షో కాకుండా 6 షో కూడా వేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది ముందుగానే. ఎందుకంటే అర్ధరాత్రి 1 గంట సమయంలోనే ఒక షో వేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే అధికారులందరూ కూడా చర్యలకైతే సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. దానికి పర్మిషన్ లేని షో, అలాగే దానికి అధికంగా టికెట్లు ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిన ధరలకు కాకుండా అధికంగా బ్లాక్ లో అయితే టికెట్లు అమ్ముతున్నారనే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు మైలవరం ఒక థియేటర్ పై అయితే అధికారులు దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఇటు విజయవాడ కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా దాడులు నిర్వహించాల్సిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. చక్రి, మల్లికార్జున్, సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు సాధారణంగా బ్లాక్లో టికెట్ అది అనఫిషియల్, అది మనకు తెలుస్తూనే ఉంటుంది. ఒక 5 నిమిషాలు బ్లాక్ అయిపోతాయి సీట్లన్నీ. ఈవెన్ టికెట్స్ బయట మనకి అమ్ముడవుతున్నా కూడా ఎక్కువ రేటుకి మనం కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. ఇది అనఫిషియల్గా జరుగుతూ ఉంటుంది. దీని మీద కన్స్ట్రక్టివ్గా చర్యలు తీసుకోకుండా ఇలా ఆకస్మిక తనిఖీలు వీటితో ఏం ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు ఒక థియేటర్ మీద చేస్తే ఉపయోగం ఉంటుందా? థియేటర్లో ఎన్ని థియేటర్లు ఓపెనింగ్స్ ఉన్నాయి, అన్ని థియేటర్లో కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది ఎవరు చెప్పినా ఎవరు అవునన్నా కాదన్నా ప్రతి హీరోకి కానీ ప్రతి పెద్ద సినిమాకి కానీ కంపల్సరీగా ఇలాంటి
అనేవి దాఖలాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి షో అనేది సాటి ఎవరైతే ఉంటారో అభిమాని కానీ, అలాగే ఎవరైతే వాళ్ళు ఉంటారో ఫాలోవర్స్ కానీ ముందుగానే ఆ షో అనేది మేము ముందుగానే చూడాలని ఉత్సాహంతోనే అధిక రేట్లు ఉన్నా కూడా అభిమానులు వెళ్తూనే ఉంటారు. కానీ అధికారులు అన్ని థియేటర్లు తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కొన్ని బ్లాక్ లో వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కొన్ని ఆన్లైన్ లో అమ్ముతా ఉంటారు, మరి కొన్ని థియేటర్ వద్ద అమ్ముతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆన్లైన్ లో 2 నిమిషాల్లో, అంటే థియేటర్ లో 100 సీట్లు ఉంటే కనుక 50 సీట్లు ఆన్లైన్ లో పెట్టి 50 సీట్లు థియేటర్ వద్ద ఇవ్వాలనే ప్రపోజల్ కూడా గతంలో చేసిన పరిస్థితి కూడా ఉంది. దానికి అనుగుణంగా చేస్తున్నారా, లేకపోతే గవర్నమెంట్ నామ్స్ కి వ్యతిరేకంగా చేస్తున్నారు లేదనేది అధికారులు అయితే ఇటు పరిశీలించాల్సిన పరిస్థితి కూడా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.